మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. మైనంపల్లికి మంచి రోజులు రాబోతున్నాయా? కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. సీఎం నోటి వెంట వెళ్ళిన ఆ మాట ఇక ఆయనలో కొత్త ఉత్సాహం నింపిందా? మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా, వారు చూసుకుంటారు. బీఆర్ఎస్ నేతల భరతం పట్టడమే ఇక ఆయన పనిగా పెట్టుకున్నారా? నేను ఒకటే చెప్తా ఉన్నా, నేనులే పడతాడా పోయి యాజ్ పర్ రూల్. ఎందుకంటే జనాలు ఊరు వాళ్ళు. మల్కాజ్గిరి అపజయం తలుపు తట్టిన తనయుణ్ణి గెలిపించుకున్న ఆ నేతకు పార్టీ సరైన గుర్తింపు ఇవ్వబోతుందా? పలుకుబడి ఉన్న నేతకు పార్టీ అందించబోతున్న గుర్తింపు ఏమిటి? ఆయన పరితనానికి తగ్గట్టుగానే పని ఇవ్వబోతున్నారా? తనయుడు దూసుకుపోతుంటే, తండ్రి దారి చూపుతుంటే వారి భవిష్యత్తుకు మంచి గుర్తింపు ఇవ్వబోతున్నారా? పార్టీలో కీలకంగా ఆయన మారితే ఇక ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపించేస్తారా? గ్రేటర్లో చక్రం తిప్పే సత్తా ఉన్న ఆయనకు ఎంపీ ఎన్నికల అనంతరం సరైన స్థానం పార్టీ కల్పించబోతుందా? వాచ్ ఫోకస్ మైనంపల్లికి మంచి రోజులు నేటి ప్రత్యేక కథనంలో. గతనాడు మల్కాజ్గిరి అంటే మైనంపల్లి, మైనంపల్లి అంటే మల్కాజ్గిరి అంతలా ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించిన ఆయన తన తనయుడి కోసం గులాబీ పార్టీ పాలన నచ్చకపోవడంతో ఇక పార్టీకి స్వస్తి పలికి ఆయన తీసుకున్న స్టెప్ ఆయనకు బాగానే కలిసి వచ్చింది. అప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అంతగా అందరూ నమ్మకపోయినా ఆయన మాత్రం బలంగా నమ్మగా కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా ఉంటూ అందరి నోట మైనంపల్లి అంటే ఒక బ్రాండ్గా పలికించుకున్నారు. అనంతరం తనయుడు మైనంపల్లి రోహిత్తో పాటు తనకు సీటు నిప్పించుకొని పార్టీలో 2 సీట్లు ఉండవన్న భావనకు స్వస్తి పలికి పనిచేసే నాయకులకు ఎప్పుడు అవకాశాలు ఉంటాయని నిరూపించారు. ఇక ప్రజా నిర్ణయానికి తలొగ్గి ఓటమి పాలినప్పటికీ ప్రజల్లోనే ఉండగా పార్టీ పెద్దలకు అతి సన్నిహితంగా ఉంటూ వారిలో పార్టీలో ఒక ముఖ్య నాయకుడిగా మారారు. ఓటమితో కాసేపు విరామం ప్రకటించినా ఆ సమయంలో ఆయన తనయుడు రోహిత్ అన్నింటా దూసుకుపోతూ మైనంపల్లి బ్రాండ్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లగా అధికార పార్టీ నేతలుగా ప్రతిపక్ష పార్టీ నేతలకు కంటి మీద కొనుకు లేకుండా మారారు. గత ప్రభుత్వంతో తమతో డి అన్న నేతలకు తగిన సమాధానమిచ్చే కార్యాచరణతో ముందుకు సాగగా చలో సిద్దిపేటతో హరీష్ రావు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి కళ్యాణికి సై అంటూ కాలుదువగా ఇక అనంతరం వారి కార్యక్రమంలో వారు నిమగ్నమై ముందుకు సాగుతుండగా సీఎం నోట నిండు సభలో వచ్చిన మాట మైనంపల్లి టీంలో మరింత జోష్ నింపింది. ఇక బీఆర్ఎస్ పెద్దలను పనిపట్టే బాధ్యత మైనంపల్లిదే అంటూ సీఎం రేవంత్ రెడ్డి నోట వెలువడగా వారి టీంలో వచ్చిన ఉత్సాహం అంతా ఇంత కాదు. అనంతరం మల్లారెడ్డి మర్రి రాజశెట్టిల కబ్జా వ్యవహారం ఇదంటూ ఘాటుగానే స్పందించడంతో పాటు ఇక త్వరలో వారి అక్రమాలపై దగ్గరుండి కూల్చివేయించే బాధ్యత తనదంటూ సవాల్ సైతం విసిరారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉండగా మరి మైనంపల్లికి పార్టీ పెద్దలు ఏ బాధ్యతలు అప్పచెప్తారు అన్నది ఇంకా వారి టీంలో ప్రశ్నగానే ఉంది. అయితే త్వరలో ఎంపీ ఎన్నికల అనంతరం గ్రేటర్ను నడిపించే నాయకత్వ బాధ్యతలతో పాటు ఓ కీలక మంత్రిగా ఆయనకు బాధ్యతలు అందబోతున్నాయంటూ ప్రచారం కూడా జోరుగా సాగుతుండగా ఇక ఎంపీ ఎన్నికల అనంతరం ఆయనకు ప్రత్యేక స్థానాన్ని కల్పించబోతున్నట్లు ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. వచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతుంది. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. తనయుడు కోసం ఆయన చేసిన ప్రయత్నం కాస్త తండ్రిగా ఆయనను పాస్ చేయగా మల్కాజ్గిరిపై అంతగా దృష్టి పెట్టకపోవడం ఆయన ఓటమికి కారణమైంది. అయితే ప్రభుత్వంలోకి కాంగ్రెస్ రావడం ఆయనకు మంచి అవకాశాలు అందించబోతున్నట్లు సిగ్నల్ అందుతుండగా ఇక త్వరలో ఆయన చెప్పిందే విధంగా పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి కూడా శ్రీకారం జరగబోతుండగా మరి మైనంపల్లి స్థాయికి తగ్గ పోస్టు ఏదన్నది త్వరలో పార్టీ పెద్దలు ప్రకటించనున్నట్లు సమాచారం. గెలిచానని ఆనందపడ్డారు. ఎమ్మెల్యేగా ఆయన వచ్చారని సంతోషపడ్డారు. తలుపు తట్టి కార్యాలయానికి వచ్చి పలకరించారని ఆనందపడ్డారు. ఆయన పిలిచారంటూ పరుగున వచ్చారు. అభివృద్ధి కోసం కష్టపడుతున్నారంటూ సహకారం అందించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఇన్నాళ్ళు ఆయనకు సహకారంగా నిలిచిన అధికారులు ఎందుకు దూరం అవుతున్నారు? పని కట్టుకొని అభివృద్ధిలో మేము సైతం అంటూ పరుగులు తీసిన అధికారులు మాట వినకపోవడానికి కారణం ఏమిటి? శాసించే అధికారం ఉన్న ఆయన మాటకు మాత్రం విలువ తగ్గిందా? సర్దుకుపోవాల్సిన అధికారులే ఆయనకు శత్రువులుగా మారిపోయారా? ప్రజల చేత ఎన్నుకోబడిన కొత్త ఎమ్మెల్యేకు వచ్చిన కష్టం ఏమిటి? ప్రభుత్వంలో లేకపోతే ఇలానా ఉంటుందా? మర్రితో అధికారుల ఆట నేటి ప్రత్యేక కథనం.
ఎమ్మెల్యే గారు నీ సంగతి చూస్తా, నీ అంత చూస్తా, చాలా ఎక్కువ చేస్తున్నావు, నేనేందో తెలుసా అని అట్లా భయపెట్టి అధికారులను లోపరుచుకోవాలి, భయపెట్టి అధికారులతో పని చేయించుకోవాలి, భయపెట్టి అక్రమాలు చేసుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇద్దరు కొద్దిగా వస్తున్నారు. మహానేతలు పోటీపడ్డ స్థానంలో గెలిచి తానేంటో నిరూపించుకున్న నేత ఆయన 7 నియోజకవర్గాల్లో పేరును సంపాదించుకొని చివరికి ఒక నియోజకవర్గంలో పోటీకి అవకాశం రావడంతో తన అదృష్టంగా భావించి అంది వచ్చిన అవకాశంతో గెలుపు గుర్రాన్ని అధిరోహించి పేరును అందుకున్నారు. ఆయనే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి. కంటోన్మెంట్ ఇన్ఛార్జ్గా వ్యవహరించిన ఆయన పార్టీ ఆ స్థానంలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వడంతో ఇక ఆ స్థానంలో పోటీ చేసి గెలుపు కష్టమే అనుకున్న నియోజకవర్గంలో గెలుపును అందుకున్నారు. తన గెలుపు కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే పనిలో ఆయన నిమగ్నం కాగా అందుకు పూర్తి సహకారం అందవలసిన అధికారుల నుంచి కావడంతో వారిని ప్రసన్నం చేసుకోవడానికి తనలో అయినంతగా కృషి చేశారు. ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కావలసిన బాధ్యత అధికారులకు ఉన్నా నేను ప్రజల నాయకుడినంటూ కార్యాలయానికి వెళ్లి కలిసి ప్రతి ఒక్కరిని పలకరించి ఈ ఎమ్మెల్యే గారు సూపర్ అనే పేరును ఆయన అందుకోగా ఇక అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సమస్యల పరిష్కారానికి తన నివాస ప్రాంగణంలో క్యాంపు కార్యాలయంలో సమావేశం సైతం నిర్వహించారు. ఆయన పనితనం చూసిన పలువురు అధికారులు మా వంతుగా సహకారం అందిస్తామంటూ హామీని అందించిన కొద్ది రోజులకే ఇక సీన్ రివర్స్ లో కొనసాగింది. చెప్పిన పనులు జరగడం లేదు, ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు, అధికారులకు సూచనలు అందించిన తూతూ మంత్రంగా చర్యలు అంటూ ఆయన కాస్త నిరుత్సాహానికి లోను కాగా గత 2 రోజుల క్రితం జరిగిన వార్లో అది తేటతెల్లంగా మారింది. డీసీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా వైఖరి మారగా ఇక బహిరంగంగానే మర్రి రాజశేఖర రెడ్డి మీకు సహకారం సరిగ్గా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వరకు వెళ్ళింది. దీంతో చివరికి అక్కడితో వివాదం సమసిపోతుందనుకుంటే నా విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీస్ కేసు ఎమ్మెల్యేపై పెట్టే వరకు వెళ్ళింది. అనుకోని పరిణామం కాస్త మర్రి రాజశేఖర రెడ్డి టీంలో కాస్త అధికారుల తీరుపై అసహనాన్ని మిగిలించేగా బెదిరింపులతో భయపెట్టి పనులు చేయించుకోవాలంటూ డీసీని వార్నింగ్ ఇచ్చేలా పరిస్థితి మారింది. ఈ కథ ఇలా నడుస్తుండగా ఒక ఎమ్మెల్యే కాలేజీ అని కూడా చూడకుండా అధికారులు నోటీసు ఇవ్వడమే కాదు ఏకంగా కూల్చివేతల వరకు వెళ్లడంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మర్రి రాజశేఖర రెడ్డిది. అధికారులంతా కలిసి ఆయనతో ఆట ఆడుతున్నట్లుగా పరిస్థితి మారిపోగా ఓవైపు ప్రభుత్వం వారిది కాదు, మరోవైపు పార్టీ తమది కాదు. అధికారులకు తగ్గాలని చెప్తే వినేవాళ్లు లేకపోవడంతో ఎమ్మెల్యే అయిన సంతోషం కూడా లేకుండా పోయింది మర్రి రాజశేఖర రెడ్డికి. మేము శాంతియుతంగా ఇస్తామనుకుంటున్నాం. కాంప్లికేట్ ఎందుకు చేస్తున్నాడు? ఓవైపు సొంత నియోజకవర్గంలో అధికారుల సహకారం తగ్గింది. పక్క నియోజకవర్గంలో ఆయన ఆస్తులపై కూల్చివేతలు, రెండింట ఆయనకు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొత్త తిప్పలు తెచ్చిపెట్టినట్టుగా పరిస్థితి మారగా ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక శాసించి పనులు చేయించవచ్చని అనుకుంటే ప్రభుత్వంలో లేకపోతే ఏది చేసి అది శాసనంగా మారదు అన్నట్లుగా మారింది మన కొత్త ఎమ్మెల్యే పరిస్థితి. అధికారుల మొహంలో ఆనందం, చిన్నారుల పెదాలపై చిరునవ్వు. మేం సాధించుకున్నామన్న సంతోషం ఇంజనీర్లది కాగా లోక జ్ఞానం తెలియని చిన్నారుల కోసం కంటోన్మెంట్ అధికారులు అందించిన సహాయం నిర్వాహకుల అభినందనలు తెలియజేయగా ప్రత్యేకంగా పిల్లల చేతి మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి వారికి కొత్త గదిలోకి స్వాగతం పలికారు బ్రిగేడియర్. సీఈఓ వారి ఆలనా పాలన కోసం ఏదైనా చేయాలన్న ఆలోచనతో బోర్డులో ప్రత్యేక నిధులను మంజూరు చేయించగా బ్రిగేడియర్ సీఈఓ ఆలోచనకు సహకారం అందించగా ఇంజనీర్ల పనితనంతో మరో అంతస్తు నిర్మాణం పూర్తి కాగా స్పెషల్ చిల్డ్రన్ కోసం బోర్డు తీసుకున్న నిర్ణయంపై హర్షధ్వానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు కంటోన్మెంట్ లో ఇలాంటి స్కూల్ ఉందని ఎంతమందికి తెలుసు? అసలు స్పెషల్ చిల్డ్రన్ కోసం ఈ స్కూల్ ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి ఇండిపెండెంట్ చేయడం అనమాట. వాళ్ళకి ఏంటంటే మోస్ట్లీ వాళ్ళ పనులు కూడా చేసుకోవడం వాళ్ళకి రాదు. సో వాళ్ళ పనులు వాళ్ళు నేర్పిస్తూ ఉంటాం, సర్కల్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, బ్రష్ చేసుకోవడం, బట్టలు వేసుకోవడం, స్నానం చేయడం, తినడం, బేసిక్ నీడ్స్ అన్ని చెప్తాం అన్నమాట. అందులో ఇండిపెండెంట్ అయిన తర్వాత మేము ఫంక్షనల్ అకాడమిక్స్ టీచ్ చేస్తాం. కంటోన్మెంట్ 2వ వార్డులోని గన్ బజార్ కమ్యూనిటీ హాల్ ఎదురుగా పిల్లల ప్రత్యేక పాఠశాల ఇది. స్ఫూర్తి స్కూల్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్ గా ఈ పాఠశాలను కంటోన్మెంట్ బోర్డు ఆధీనంలో కొనసాగుతుండగా 2014లో ఈ స్కూల్ ప్రారంభమైంది. ప్రత్యేకంగా పిల్లల కోసం అనగా శరీరం ఎదిగినా దేవుడిచ్చిన వరంగా చిన్నపిల్లల మనస్తత్వం వారి నుంచి దూరం కాగా సొంతంగా వారు ఏ పనులు చేసుకోకపోవడం, అన్నిటినీ తొందరగా అర్థం చేసుకోలేరు, ఐక్యూ తక్కువగా ఉండడం లాంటి లక్షణాలతో పాటు పలు లక్షణాలతో వారు బాధపడుతుండగా వారి కోసం ప్రత్యేకంగా ఈ పాఠశాలను కొనసాగిస్తున్నారు. ఫిజియోథెరపీ నుంచి మొదలుకొని స్పీచ్ థెరపీతో పాటు పలు ఆరోగ్య సూత్రాలు, వారి పనులు వారు సొంతంగా చేసుకునేలా అలవాటు చేయడంతో పాటు వారు తీసుకోవాల్సిన డైట్ను కూడా తల్లిదండ్రులకు అప్డేట్ ఇస్తారు. ఇలా కొనసాగుతున్న పాఠశాల ఉందని చాలా తక్కువ మందికి తెలియగా 50కి పైగా ప్రత్యేక చిన్నారులు ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారు. వాళ్ళ గురించి we should definitely మీరు అన్నట్టుగా we should plan some vocational courses, and I'm sure there must be many more children who would be able to come join us for the vocational courses so that they are learning the life skills and also some skills so that they are economically independent and do not have or left out of the stream of the life.
స్ఫూర్తి ప్రత్యేక పాఠశాలకు తమ వంతు సహకారం అందిస్తున్న కంటోన్మెంట్ బోర్డు వారి కోసం మరింతగా ఏదైనా చేయాలని భావించింది. అందులో భాగంగా స్కూల్లో మరో అంతస్తును లక్ష్య చేయడంతో పాటు వారికి తగ్గట్టుగా డిజైన్ చేసి వారి కోసం అందించారు. బ్రిగేడియర్ సోమశంకర్, సిఓ మధుకర్ నాయకులు ఈ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టగా ఇంజనీర్ల తమ పనితనానికి ప్రశ్నగా మారిన ఈ భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఈ రోజు మొదటి అంతస్తు నిర్మాణం పూర్తయిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి బ్రిగేడియర్ సోమశంకర్, సిఓ మధుకర్ నాయకులు అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల ముఖంలో చిరునవ్వు చూసిన బ్రిగేడియర్ వారితో కలిసి ఆనందంగా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారి చేత రిబ్బన్ కట్ చేయించి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు. ఈ అంతస్తులు పిల్లల వారి కాళ్లపై వారు నిలబడేలా పలు వృత్తి విద్యలపై కూడా అవగాహన కల్పిస్తామని ప్రిన్సిపల్ లత తెలియజేశారు. వారి కోసం ఎంత చెప్పినా తక్కువేనంటూ సిఓ మధుకర్ నాయక్ తెలియజేశారు. భవిష్యత్తులో కూడా కంటోన్మెంట్ నుంచి స్ఫూర్తి స్కూల్ కి సహకారం అందుతుందని, ఎటువంటి అవసరం ఉన్నా తమను సంప్రదించవచ్చంటూ బ్రిగేడియర్ సోమశంకర్ మాట ఇవ్వగా వారు అందించిన హామీపై పాఠశాల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉద్యోగులు, టీచర్ స్పెషలిస్టులు రవీందర్, రేణయ్య, రజిత, శిరీష, దీపతో పాటు పలువురు పాల్గొనగా డిప్యూటీ సీఈఓ ఆకాష్ కుమార్, ఇంజనీర్ బాలకృష్ణ, ఉమాశంకర్, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఉమా మహేశ్వర్ గారు కంగ్రాచులేషన్స్, ఇంజనీర్స్కి కంగ్రాచులేషన్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూశాను, అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా పని జరుగుతుంది, కొన్ని పాయింట్లు ఇచ్చాము, ప్రమాణంగా వచ్చింది. లక్షలో వెచ్చించి స్పెషల్ ఇంట్రెస్ట్ తో అధికారులు వారి కోసం అన్నింటా ఆలోచన చేసి ఈ భవన నిర్మాణం పూర్తి చేయగా ఇంజనీర్ల పనితనంతో అన్ని సదుపాయాలు వారి రూమ్లలో అందేలా రూపకల్పన చేయగా ప్రత్యేక పిల్లల కోసం కంటోన్మెంట్ అధికారులు చేసిన కృషిపై అభినందనలు తెలుపుతున్నారు కంటోన్మెంట్ ప్రజానికం. కంటోన్మెంట్ పరేడ్ గ్రౌండ్ శ్రీశక్తితో నిండుకుండలా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి మహిళలంతా పరేడ్ గ్రౌండ్ బాటపట్టగా స్వశక్తి మహిళా సదస్సు విజయవంతంగా సాగింది. తెలంగాణ వివిధ జిల్లాల నుంచి బస్సులను ఏర్పాటు చేసుకుని స్వశక్తి మహిళా సదస్సుకు మహిళలు పెద్ద ఎత్తున తరలిరాగా మహిళా స్వయం ఉపాధిలో భాగంగా తయారు చేసిన పలు సామాగ్రికి సీఎం రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలు పరిశీలించారు. వారిలో ఉన్న నైపుణ్యాన్ని అభినందించడంతో పాటు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వశక్తి మహిళా సదస్సును నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని, వారి అభ్యున్నతి కోసమే అన్ని పథకాలు రూపొందించడం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 17లో 14 సీట్లు గెలిపించండి, 1,00,00,000 మందిని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరందరు సిద్ధమేనా? మా అక్కలందరూ చేయి పైకెత్తి చెప్పాలి సిద్ధం. మహిళా దినోత్సవం వచ్చిందంటే ఆ ప్రాంతం తిరునాళ్లను తలపిస్తుంది. వందలాది మంది మహిళలు వేడుకల్లో పాల్గొంటూ ఆటపాలతో సందడి చేస్తుంటారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్లను అందజేసి తమ ప్రత్యేకతను బోర్డు మాజీ ఉపాధ్యక్షులు బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు చాటుకున్నారు. అందులోనూ రానున్న పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల లక్ష్యంగా మరింత ఉత్సాహంతో కార్యక్రమాలను నిర్వహించారు. కంటోన్మెంట్ 6వ వార్డులో మహిళా దినోత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. వందలాది మంది మహిళలు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీ పడ్డారు. బానుక నర్మదా మల్లికార్జున్ దంపతుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మహిళా దినోత్సవం వచ్చిందంటే పెద్ద సంఖ్యలో మహిళలకు గిఫ్ట్లను అందజేస్తూ బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు వార్డు మహిళలను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఒక 15 నిమిషాల్లో మిమ్మల్ని పంపించిన తర్వాత మేము ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత అందరూ భోజనాలు చేసుకొని బయటికి వెళ్తారు. 6వ వార్డు సీతారాంపురంలో ఆదివారం రాత్రి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళల్లో మరింత జోష్ నింపుతూ ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. వారితో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను ఈటెల శ్రీ గణేష్లు అందజేశారు. శ్రీనివాస కాలనీ, మహాత్మానగర్, నందమూరి నగర్, సీతారాంపురం వాసులు స్థానికంగా జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. బోర్డు ఉపాధ్యక్షులుగా మహిళల కొరకు తాను చేసిన కృషిని బానుక నర్మదా మల్లికార్జున్ ఈటెల రాజేందర్కు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల మద్దతు పూర్తి స్థాయిలో బీజేపీకి ఉంటుందని మల్లికార్జున్ తెలిపారు. వాళ్ళందరూ బ్లెస్సింగ్ అంతగట మీకుంటా తప్పకుండా. మళ్ళీ ఒకటి భారీ బహిరంగ సభ ఇక్కడ 2000 మందితో పెడతాం. మీరు నామినేషన్ వేసి వచ్చినాక మీరు వెళ్ళండి అమ్మా, ఒకసారి పైకి రండి. మహిళా సంఘాల నాయకులు కార్యక్రమం విజయవంతం వరకు కృషి చేశారు. స్వరూప, అనురాధ, భారతి, కాలనీ వాసులు శంకరయ్య గౌడ్, గోపాల్ గౌడ్, పాపయ్య యాదవ్, వెంకటేష్, నాగభూషణం, నారాయణ, డాక్టర్ రజనీకాంత్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంవత్సరంలో ఒకరోజు నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆటపాటలతో మహిళలు ఎంజాయ్ చేస్తూ వేడుకలను విజయవంతం చేశారు.
సోషల్ మీడియాను శాసించే కాసాయ సోషల్ మీడియా వారియర్లు కథం తొక్కారు. సోషల్ మీడియాతో పార్టీ కార్యక్రమాలను, కేంద్ర పాలనలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న బీజేపీ పార్టీ వారియర్స్ కు కేంద్ర హోంమంత్రి దిశానిర్దేశాన్ని అందించగా, పార్లమెంటు ఎన్నికల్లో ఎలా ముందుకు సాగాలి అన్న విషయాలపై సోషల్ మీడియా వారియర్స్ కు దిశానిర్దేశాన్ని అందించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో విజయ్ సంకల్ప సభతో పాటు కంటోన్మెంట్ ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన బీజేపీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలతో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనస్వాగతం పలకగా, అనంతరం నేరుగా ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం 3 పార్టీలు ఒకటేనని, ఈసారి ఆ పార్టీలకు చరమగీతం పాడి బీజేపీ పార్టీ అభ్యర్థులను భారీ మేజర్తో గెలిపించాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతికి పాల్పడ్డాయని, వారి అవినీతికి చరమగీతం పాడిన ఏకైక పార్టీ బీజేపీ పార్టీ మాత్రమేనని, దేశవ్యాప్తంగా 400 సీట్లు, తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు గెలిచి తీరుతామంటూ అమిత్ షా తెలియజేశారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగే విజయ్ సంకల్ప సభలో పాల్గొన్నారు. कांग्रेस पार्टी ने कोल ब्लॉक का घोटाला किया, कॉमनवेल्थ का घोटाला किया, 2G का घोटाला किया, शारदा चिट फंड का घोटाला किया. బీజేపీ నాయకులంతా బిజీగా మారారు. నగరంలో బీజేపీ అగ్రనాయకుల కార్యక్రమాలతో కంటోన్మెంట్ నాయకులు, కార్యకర్తలు పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును వర్చువల్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు. మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలతో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇంపీరియల్ గార్డెన్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ మీడియా వారియర్ సమావేశంలో కొంతం దీపిక నరేష్ పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం బీజేపీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం నింపిందని ఆమె అన్నారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు శ్రీ గణేష్ వెంట కార్యక్రమానికి హాజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా అమిత్ షా చేసిన ప్రసంగాన్ని ఆసక్తిగా తిలకించారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విజయ్ సంకల్ప సమయంలో పాల్గొని అమిత్ షా ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. సీనియర్ నాయకులు జేవీ నరసింహరావు, దుర్గాప్రసాద్, గౌరీ, ప్రీతం, సతీష్, నందా, శంకర్, హరి, బీజేపీ వార్డు అధ్యక్షులు విజయ్ యాదవ్, ఎన్ఎస్ కిరణ్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ నినాదంతో ముందుకు సాగుతున్న సభ్యులు వారు కంటోన్మెంట్ బోర్డు అధికారుల విజ్ఞప్తితో 22 లక్షల విలువైన డయాలసిస్ యంత్రాలను కంటోన్మెంట్ ఆసుపత్రికి అందజేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కొరకు ముందుకొచ్చిన దాతలను కంటోన్మెంట్ బోర్డు బ్రిగేడియర్ సోమశంకర్, బోర్డు సీఓ మధుకర్ నాయకులు అభినందించారు. కంటోన్మెంట్ బోర్డు అధికారుల శ్రమకు ఫలితం దక్కింది. కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో కొనసాగుతున్న బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా బోర్డు సీఈఓ చేసిన ప్రయత్నానికి దాతలు ముందుకొచ్చారు. బొల్లారం సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటోన్మెంట్ జనరల్ ఆసుపత్రిలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఖర్చు లేకుండా డయాలసిస్ రోగులకు రక్తం శుద్ధి చేసి 3 యంత్రాలను దాతల సహకారంతో బొల్లారం ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ బ్రిగేడియర్ సోమశేఖర్, సీఓ మధుకర్ నాయక్, జాయింట్ సీఓ ఆకాశ్ శర్మలు జైన్ సమాజ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. జైన్ డయాలసిస్ సెంటర్ గా నామకరణం చేశారు. డయాలసిస్ మిషన్లపై దాతల పేర్లను తమ గుర్తుగా రాసుకోవాలని బ్రిగేడియర్ సోమశేఖర్ సూచించారు. డయాలసిస్ రోగులకు ఉపయోగపడేలా డయాలసిస్ యంత్రాలను అందజేసిన దాతలను బ్రిగేడియర్ అభినందించారు. आखिरकार कंटोनमेंट बोर्ड के निवासियों के लिए जितना कर सके उतना काम जो हो सकता है वो करते रहना चाहिए. कईयों का सहयोग आता है, जैसे आप लोगों का इसके लिए सहयोग आया है, कईयों का किसी और चीज़ में सहयोग आता है. तो इन सब के लिए मैं आप सबका आभारी हूँ और एक और बार आप सबको धन्यवाद. కంటోన్మెంట్ 3వ వార్డు బాలన్ రాయ్తో కంటోన్మెంట్ బోర్డు సహకారంతో గురు గౌతమ్ మునీస్ జైన్ చారిటబుల్ కంటోన్మెంట్ ఆసుపత్రిని గౌతమ్ కటారియా సహకారంతో ఏర్పాటు చేశారు. బాలన్ రాయ్లో డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేసి అతి తక్కువ ఛార్జీలతో డయాలసిస్ ను చేస్తున్నారు. డయాలసిస్ సేవలను బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రికి విస్తరించాలని గౌతమ్ జైన్తో పాటు జైన్ కమిటీ సభ్యులకు సీఈఓ మధుకర్ నాయక్ విజ్ఞప్తి చేశారు. దీంతో సోహన్ లాల్ బోరా, వినోద్ బక్కన, మహేందర్ సునారన్లు సుమారు 22 లక్షల రూపాయల విలువైన 3 డయాలసిస్ యంత్రాలను బొల్లారం ఆసుపత్రికి అప్పగించారు. బొల్లారం ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా డయాలసిస్ కొరకు భవనాన్ని నిర్మించారు. సోమవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా జరిపారు. బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ జైన్ ప్రతినిధుల సేవలను కొనియాడారు. Of also operationalizing and maintaining this dialysis center.
and I wish the entire team a great success in running this thing. And my special thanks to all the 3 donors who have given this units in memory of their parents. And I wish their parents would have been here. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జైన్ ప్రతినిధులు సంపత్ రాజ్ జైన్, బీజ్ రాజ్ చర్మల్, జీత్ మాల్జీ భేతాలా, మదన్ బై లులాభాత్, గౌతమ్ బై సుకాని, గౌతమ్ కటారియలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్ కటారియా అందిస్తున్న సహాయ సహకారాలపై ప్రశంసలు కురిపించారు. తన తల్లి ఆశయం నెరవేర్చడం కొరకు గౌతమ్ కటారియా అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగడం జరుగుతుందని వారు అభినందించారు. ఈ సందర్భంగా బోర్డు అధికారులు గౌతమ్ కటారియాను సన్మానించారు. मानव सेवा के लिए उन्होंने काम किया. हमारा कर्तव्य बनता है हम जितना भी पैसा कमाते हैं कुछ पैसा मानव सेवा के लिए काम लगाए और विशेषकर కంటోన్మెంట్ వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, సిసిపి బాలకృష్ణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ రామకృష్ణలు ప్రారంభోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బొల్లారం ఆసుపత్రి ద్వారా ప్రతిరోజు వందలాది మందికి సేవలను అందిస్తున్నారు. స్థానికంగా 20 కిలోమీటర్ల వరకు డయాలసిస్ సెంటర్లు లేకపోవడంతో బొల్లారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్కు విశేష స్పందన లభించనుంది. కంటోన్మెంట్ బోర్డు అధికారుల ఆలోచనకు జైన్ ప్రతినిధులు స్పందించడం ప్రశంసలు చూరకుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ ఆవేశంతో ఊగిపోయారు. బొల్లారం ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జయప్రకాష్ అధికారుల తీరుపై మండిపడ్డారు. నాటి రోజుల్లో బోర్డు సభ్యుడిగా ఆసుపత్రి నిర్మాణం కొరకు తాను ఎంతో శ్రమించానని, డయాలసిస్ సెంటర్ ప్రారంభోత్సవ సందర్భంగా తాను హాజరైతే కనీసం స్టేజిపైకి కూడా ఆహ్వానించారంటూ అధికారులపై తీవ్ర స్వరంతో మండిపడ్డారు. సాధారణ వ్యక్తిలా వెనక సీట్లో కూర్చోడం జరిగిందని, తన అనుచరులు సైతం బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కనీసం ఏ ఒక్క అధికారి కూడా తనను స్టేజిపైకి ఆహ్వానించరంటూ జయప్రకాష్ బోర్డు ఉన్నతాధికారులపై కస్సు బుస్సులాడారు. ఇంతలో బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కలగజేసుకుని జయప్రకాష్ కు సర్ది చెప్పారు. బ్రిగేడియర్ సోమశంకర్ మాత్రం జయప్రకాష్ తీరును తప్పుపట్టారు. మొత్తానికి డయాలసిస్ ప్రారంభోత్సవం పాల్గొన్న జయప్రకాష్ కు అవమానం తప్పలేదు. తనకు గుర్తింపు ఇవ్వలేదని తనకు తానుగా అధికారులను ప్రశ్నించడంతో జైన్ సమాజ ప్రతినిధులు ఆశ్చర్యపోయారు. జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటామని డయాలసిస్ యంత్రాల ఏర్పాటుకు కృషి చేసిన జైన్ ప్రతినిధులు సర్ది చెప్పారు. Even after telling there is not asked to function. తప్పు సార్ అది. లోకల్ లీడర్ ఉన్నప్పుడు అడగను కదా, చెప్పిన తర్వాత కూడా చూపిస్తున్నాడు. నా వార్డులో ఇచ్చి మాకే ఇంపార్టెన్స్ లేకుంటే ఏమరా తప్పు కదా. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తలు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను సోమవారం కలిశారు. గణపతి ఆలయం 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల విశేషాలను తలసాని శ్రీనివాస్ యాదవ్కు తెలిపారు. 200 సంవత్సరాల గుర్తుగా ఆలయంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తలసానికి వివరించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల తీర్థప్రసాదాలను తలసాని శ్రీనివాస్ యాదవ్కు అందజేసి వేద పండితుల ఆశీర్వచనం చేశారు. గత బీఆర్ఎస్ పాలనతో తమకు నామినేటెడ్ పదవిలో అవకాశం కల్పించి తగిన గుర్తింపును అందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆలయ ధర్మకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ చైర్మన్ వదల సత్యనారాయణ సారథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ధర్మకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆలయ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవెల్లలా ఉంటాయని తలసాని వారికి హామీ ఇచ్చారు. మామ కోసం కోడలు రంగంలోకి దిగారు. మా మామగారిని గెలిపించినట్టు ప్రచారంలో జోరు పెంచడంతో పాటు వాకర్స్ తో ముచ్చటిస్తూ ఇక ముందుకు సాగారు. మామ కోసం కోడలు చేస్తున్న ప్రచారం కాస్త కొత్తగా కనిపించిన ఓ నాయకురాలుగా ఆమె చెప్తున్న మాటలు వింటూ నేటి మార్నింగ్ వాక్ లో ఆమెతో కలిసి వాక్ చేస్తూ ఈటల గెలుపు కోసం కోడలు పడుతున్న తాపత్రయంపై ఆశ్చర్యపోయారు వాకర్స్. కంటోన్మెంట్ బోయినపల్లిలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్ర కోడలు షమిత కాసేపు ముచ్చటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారితో కలిసి మమేకమవుతూ స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు మామ ఈటల రాజేంద్రను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. షమిత రాకతో అందరూ ఆశ్చర్యపోగా మామ గెలుపు కోసం కోడలు పడుతున్న తాపత్రయంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున మహిళా నాయకులు పారెడ్ గ్రౌండ్ కు తరలి వెళ్లారు. డివిజన్ల వారీగా నారీమణులు జై కాంగ్రెస్ నినాదంతో పారెడ్ గ్రౌండ్ బాటపట్టారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పారెడ్ గ్రౌండ్ కు మహిళామణులు ప్రత్యేక బస్సులో తరలి వెళ్లారు. మహిళా సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనడంతో డివిజన్ల వారీగా పెద్ద సంఖ్యలో జన సమీకరణపై దృష్టి పెట్టారు. ఆదం సంతోష్ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మహిళా సదస్సుకు పెద్ద ఎత్తున మహిళలను తరలించడంపై దృష్టి పెట్టారు. జెండా ఊపి పారెడ్ గ్రౌండ్ కు బస్సులలో తరలించారు. కాంగ్రెస్ పార్టీకి మహిళల నుండి మంచి ఆదరణ ఉందని, స్వచ్ఛందంగా మహిళలు తరలి వెళ్లడం జరిగిందని ఆదం సంతోష్ కుమార్ అన్నారు. తన గెలుపు కొరకు కృషి చేసిన కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటానని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు యాసిన్ మృతి తనకు బాధ కలిగించిందని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. రామ్ గోపాల్పేట డివిజన్ కు చెందిన మైనార్టీ విభాగం అధ్యక్షుడు యాసిన్ అనారోగ్యంతో మృతి చెందారు. రామ్ గోపాల్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ యాసిన్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసి యాసిన్ భౌతిక కాయాన్ని నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీలో డివిజన్ అధ్యక్షుడిగా కీలకంగా వ్యవహరిస్తూ పార్టీకి ఎనలేని సేవలు అందించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. యాసిన్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తానని తలసాని హామీ ఇచ్చారు. బోయిన్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని కళాశాలలో 96వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొనసాగుతున్న కళాశాల గొప్పతనాన్ని తెలుపుతూ పలువురు అతిథులు అందించిన సందేశం విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 96వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో వేడుకలు ముస్తాబు చేయగా పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ప్రముఖ వ్యక్తులు నండూరి విద్యారణ్య స్వామి, అను ఇంధన సంస్థ శాస్త్రవేత్త ఫణీంద్ర, హెడ్ మాస్టర్ కిషన్, ఏఈఓ నందినితో పాటు పలువురు పాల్గొన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ సంస్కృతి భాషావేదల విశిష్టత తెలుపుతూ పాఠశాలతో పాటు కళాశాల కొనసాగడం చాలా ఆనందంగా ఉందని అతిథులు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించగా అత్యున్నత ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.